ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలతల సద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీ శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల సునృతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఓం శ్రీ దుర్గా మల్లీశ్వరాభ్యాం నమః. పూర్వజన్మల్లో మనం కర్మల్ని, తర్వాత మనం ఏ జన్మ ఎత్తాము, మనం ఏ కర్మల్ని చేయడం వల్ల ఈ జన్మలో సుఖాలను పొందుతున్నాము, కష్టాలను పొందుతున్నాము, దానికి తెలియపరిచేదే మనకి ఈ వీడియో. పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత. మనం పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మ పాపాలు మనకి ఈ జన్మలో రోగాల రూపంలో మనల్ని పీడిస్తాయి అని శాస్త్రం చెప్తాం. శ్రీ గురు చరిత్రలో గురుదేవులైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వాముల వారు తన సొంత చెల్లి అయినటువంటి ఆమె శ్రీపాద వల్లభ అవతారంలో కూడా తన సొంత చెల్లికి, నువ్వు పూర్వజన్మ కర్మలు చేయడం వల్లమ్మా, నువ్వు భార్యాభర్తల్ని విడదీయడం వల్ల నీకు వైధవ్య యోగం ఉంది, నీకు కుష్టు వ్యాధి వస్తుంది అని చెబితే, అయ్యా బాబోయ్ అని చెప్పి, అన్న నువ్వు నా సొంత సాక్షాత్తు శ్రీమన్ నారాయణమూర్తివి, నువ్వు బ్రహ్మ విష్ణు శివుడు రూపానివి, నువ్వు ఉండి నా అన్నమయ్య ఉండి నాకు ఇలా చెప్తే మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి బాబోయ్, నన్ను రక్షించంటే అప్పుడు స్వామివారు ఏం చేస్తారు తెలుసా? సరే, నువ్వు నా చెల్లిగా పుట్టినందుకు గాను నేను ఈ యవ్వనం అంతా కూడా నువ్వు మామూలుగా ఉంచుతావు. యవ్వనం అయిపోయిన తర్వాత నీకు కుష్టు వ్యాధి వస్తుంది. అయితే అన్న దాన్ని కూడా నివారించడం ఎలాగా అంటే, గురువారం నాడు అమావాస్య తిథిలో అష్టతీర్థాలలో స్నానం చేయి భీమ అమరజానది సంగమం, అంటే గానగాపుర క్షేత్రంలో అని చెప్పారు. అక్కడ పాపనాశ తీర్థం అని మనందరికీ తెలిసిందే. ఆ తీర్థంలో స్నానం చేస్తే ఆయన చెల్లెలికి ఏమైందండి? కుష్ఠు రోగం నుంచి విముక్తురాలైంది. ఇది ఎలా సాధ్యమైంది? జగద్గురువైనటువంటి నరసింహ సరస్వతి స్వాముల వారు శరణు పొందింది కాబట్టి. మనం ఎవరు శరణు పొందుతున్నా? జగద్గురువులు చెప్పినటువంటి గురు చరిత్రలో ఉన్నటువంటివన్నీ కూడా మనము చాలా జాగ్రత్తగా చదవాలి, అర్థం చేసుకోవాలి, అది పిక్చరైజేషన్ చేసుకోవాలి. అని నృసింహ సరస్వతి స్వామి వారు ఆయన ఇంకా ఉప్పుడికి ఉన్నారు, నిత్య నివాసి ఆయన గానగాపురంలో. కాబట్టి ఆయన రోజు భిక్షకు వస్తారు. అరే నేను ఉన్నానురా మొగుడా అంటే మనము ఆయన్ని ఎంత భక్తి ప్రపత్తులతో మనం పూజించుకోవాలి. అలా పూజించేటటువంటి వాళ్ళ యొక్క కర్మని స్వామివారు ఇలా ఎడం చేత్తో తొలగించేస్తారు. అండర్ ద స్పెషల్ డిస్క్రిషన్ పవర్స్ ఆఫ్ ద జగద్గురు స్టేటస్, I, the Lord Nrsimha Saraswati dismisses the bad karmic actions అని ఒక్క మాటతో నల్లిఫై చేసేస్తాడు. కాబట్టి ఈ పూర్వజన్మలనేటటువంటివి ఖచ్చితంగా మనకి కేతువు సూచిస్తాడు. నాకు ఒక క్లయింట్ ఫోన్ చేశాడు, గురువు గారండి నాకు అర్ధాష్టమ కేతు ఉన్నాడు, నాకు ఎప్పుడు కూడా, ఆయన ఫారెన్లో ఉంటున్నాడు, నాకు ఎప్పుడు కూడా పూర్వజన్మలు గుర్తొస్తూ ఉంటాయి. నాకు కేతు టైంలో నేను ఎవరికండి ఈ కూర్మంలో ఉన్నటువంటి ఆశ్రమం కడుతున్నారు కదా ఇస్కాన్ వాళ్ళు, వాళ్ళకి నేను 4 లక్షలు ఇచ్చానండి ఒకసారి ఫోన్ చేసి, మళ్ళీ ఇంకొకసారి అడిగితే 3 లక్షలు ఇచ్చానండి. ఇలా వాళ్ళు ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. నాకు 4-3 ఈ నెంబర్సే నా లైఫ్లో వస్తున్నాయండి. అతను చెప్పింది వాస్తవం. కారణం ఏంటో తెలుసా? మన జీవితంలో కొన్ని నెంబర్స్ వస్తూ ఉంటాయి. నెంబర్స్ రూపంలో ప్రతి మనిషి జీవితంలో కూడా కొన్ని నెంబర్లు మన జీవితంలో వస్తూ ఉంటాయి. అతని అబ్జర్వేషన్ కరెక్ట్. 4-3 కేతు. అలాగే ఇంకొక అతను పాన్ కార్డ్ నెంబర్ తీసుకున్నా, ఆధార్ కార్డ్ నెంబర్ కౌంట్ చేసిన, బండి నెంబర్ కౌంట్ చేసిన, ఇలా అంతా కూడా ఒకటే నెంబర్ వస్తుందండి, అది కేతు అండి అని ఇలా చాలా మంది అంటూ ఉంటారు.
కాబట్టి మన కేతువు ఏ ఏ స్థానాలలో ఉంటాడు అనేటటువంటిది అది టెక్నికల్ పార్ట్, అది పండితులకు అవసరం. సామాన్య మనిషికి కావాల్సింది ఏంటంటే ఆయా స్థానాలను బట్టి కేతువు మన పూర్వ జన్మల్ని మనకి ఆయన తెలియజేస్తాడు అనేటటువంటిది స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. జగద్గురువులైనటువంటి ప్రభాత రంజన్ సర్కార్ ఆనందమూర్తుల వారు తన దగ్గరకు వచ్చినటువంటి భక్తులకి పర్సనల్ కాంటాక్ట్ ఇచ్చేవారు. అంటే ఇప్పుడు ఉన్న స్వామీజీలు ఇస్తున్నట్టుగా కాదు. వాళ్ళు మేము నీకు పూర్వజన్మ గుర్తు చేస్తాం అట్లా కాదు నాయన. ఆయన రామకృష్ణ పరమహంసల వారి గురువైనటువంటి తోతాపురికే మోక్షాన్ని ఇచ్చారు. సిబిఐనే ఒంటి చేత్తో ఛాలెంజ్ చేసి తన్ని ఎంత ఇబ్బంది పెట్టినా సరే, విషమిచ్చినా సరే సిబిఐని, ఆ విషాన్ని ఇక్కడ ఆపేశాడు ఆయన. దాన్ని నీలకంఠ దివసగా ఆనంద మార్గ ఆశ్రమం ఇప్పటికీ జరుపుకుంటుంది. ఆనాడు శివుడు నీలకంఠం అంటే విషాన్ని కంఠం దగ్గర ఆపేశాడు. అదే పునరావృతం చేసినటువంటి శివావతారమే. అటువంటి జగద్గురువులు నీతూ అంబానీకి, ముఖేష్ అంబానీకి, సుశీల్ గోయంకాకి, సీమా గోయంకాకి, కుమార్ మంగళం బిర్లాకి, ఇలా తన దగ్గరకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి డాక్టర్ రవి బహాత్రా సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ విన్నర్ 1993 అని కొడితే వచ్చేస్తుంది. అతను వికీపీడియా చూడండి, పిఆర్ సర్కార్ వల్లే నాకు నోబెల్ ప్రైజ్ వచ్చిందంటారు. మరి అటువంటి స్థాయి గురువు గారు ఇచ్చారు పర్సనల్ కాంటాక్ట్. అలాగే పరమహంస యోగానందుల వారి గురువైనటువంటి యుక్తేశ్వర్ బాబాజీ, వారి గురువైనటువంటి లహరి మహాశయుడికి ఆయన గురువైనటువంటి మహావతార్ బాబాజీ రాణిఖేట్లో అన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి అని చదవండి, ఒక యోగి ఆత్మకథ. అందులో ఆ మహావతార్ బాబాజీ లహరి మహాశయుడికి ఇలా ముట్టుకుంటే పూర్వజన్మ స్మృతి వచ్చింది. ఆ గుహలోకి వెళ్ళు, ఆ కమండలం ఏమిటి, ఆ దుప్పటి ఏమిటి, దుమ్ము పట్టి ఉంది అంటే ఏమిటో నాకు గుర్తు రావట్లేదు గురువుగారు అంటే, బయటకు రాగానే ఇలా ముట్టుకోగానే పూర్వజన్మ స్మృతి, ఇది నాదే, నేను పూర్వజన్మలో తపస్సు చేసి ఇదంతా చనిపోయాను అన్నారు. అదంతా ఆ కథ అంతా అందులో చదువుకోండి. ఆ తర్వాత నువ్వు చనిపోయిన తర్వాత ఏ తల్లి గర్భంలోకి వెళ్ళావు, చిన్న పిల్లాడుగా నువ్వు ఎలా పుట్టావు, పెరిగావు, తర్వాత నీకు జాబ్ ఇప్పించింది నేనే, ఇదంతా కూడా స్పిరిచువల్ మాస్టర్స్ చెప్పేది. ఆ స్థాయి మాస్టర్స్ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కాదు. కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకాలలో మీ యొక్క కేతువు పొజిషన్ బట్టి మనము పూర్వజన్మ ఏంటి అని చెప్పచ్చు. నాడీ గ్రంథాలు ఆ కాలంలో ఉండేవి వైదిక కోవిల్లో. మరి అప్పుడు ఖచ్చితంగా కొంతవరకు రూఢి చేయగలిగేవారు. ఇప్పుడు లేవు, అవి కూడా కలుషితం అయిపోయినాయి అవన్నీ కూడా. అది వైదీశ్వర కోవిల్ అవని, ఎక్కడన్నా అవనియండి, మీ పేర్లు అడుగుతారు, మీ మొదటి అక్షరం అడుగుతారు, మీ తల్లిదండ్రులు ఎవరు, మీ రాముల వారి పేర్లలోన, మీ అమ్మ పేర్లు లక్ష్మీదేవి పేర్లలో ఉంది, నలుగురా, ముగ్గురా, అన్నదమ్ములు మీరు, ఇద్దరా, ఒక తాళపత్ర గ్రంథంలో ఆకులో ఇలా ఉంది, ఇంకొక ఆకులో ఇలా ఉంది అని ఇలా చెప్తూ ఉంటారు. ర్యాండమ్గా ప్రాబబుల్గా వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ థింక్ ఓవర్ అండ్ వాళ్ళు అంచనా వేస్తారు, దే విల్ ఇమాజిన్ అండ్ దే విల్ టెల్ సంథింగ్. సో ఇట్లాంటివి కాదు నేను చెప్పినటువంటి ప్రభాత రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు, రమణ మహర్షుల వారు, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, మహావతార్ బాబాజీ, లారీ మాస్టర్, వాడికి మన స్పిరిచువల్ మాస్టర్స్ వాళ్ళు వెంటనే మనకి మన పూర్వజన్మ ఏంటనేది వాళ్ళు చెప్పేవారు. కాబట్టి ఖచ్చితంగా కేతు 12 ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఆఖరి జన్మ, మళ్ళీ జన్మ లేదు మనందరికీ కూడా అటువంటి వాళ్ళకి. కాబట్టి జాగ్రత్తగా వాళ్ళంతా కూడా సాధన చేసుకోవాలి. ఏం చేసుకోవాలన్నది మీ వ్యక్తిగత జాతకాలను పరిశీలిస్తే మీరు పూర్వజన్మలో ఏంటన్నది అవలీలగా చెప్పొచ్చు. దానికోసం మీరు మాకు ఫోన్ చేయండి, బర్త్ డీటెయిల్స్ ఇవ్వండి, తర్వాత టైమింగ్ పెట్టండి. ఆ తర్వాత మా యుఎస్ఏ నెంబర్ ఇవ్వడం జరిగింది, అలాగే ఇండియా నెంబర్ ఇవ్వడం జరిగింది. తెలుసుకోండి చక్కగా, సద్గురువుల్ని పట్టుకోండి, చక్కగా మీ జన్మల్లో చేసినటువంటి ఆ పాపాలు ఏమిటి వాటిని రెక్టిఫై చేసుకోండి. అండ్ శ్రద్ధ ఉండాలి. ఏదో ఒకసారి ఫోన్ చేసేసి గురుగారు నేను పూర్వజన్మలో ఏంటండి అని అడిగేసి మళ్ళీ వదిలేస్తే అలా వర్కౌట్ అవుతుంది. గురువుని పట్టుకోవాలి ఫస్ట్. ఆ గురువుని, జగద్గురువులు వాళ్ళతో అటాచ్మెంట్ ఉంటేనే, వాళ్ళతో కంటిన్యూస్గా మీరు మెడిటేషన్ అవనియండి, వాళ్ళు చెప్పిన ఐడియాలజీని పాటిస్తూ, వాళ్ళు చెప్పిన మిషన్లో మీరు పాల్గొంటూ, అనాథల పట్ల, సాధువుల పట్ల మీరు జాలి దయ కలిగి వాళ్ళకి సేవ చేసుకున్నప్పుడే యూ విల్ బి ఏబుల్ టు నో, యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. ఐ వాజ్ మిస్టరీ, ఐ ఆమ్ మిస్టరీ, ఐ విల్ బి మిస్టరీ అని చెప్తారు ఈ స్పిరిచువల్ మాస్టర్స్.
ప్రభాతరంజన్ సర్కార్. నేనెప్పటికీ కూడా మీకు అర్థం కాను. నేను రహస్యం. ఐ యామ్ మిస్టరీ. ప్రస్తుతం కూడా నేను మిస్టరీయే. ఐ విల్ బి మిస్టరీ. ఫ్యూచర్‌లో కూడా మిస్టరీయే. అలాగే ఇఫ్ యూ వాంట్ టు ఐఎమ్ నాట్ దిస్ ఫిజికల్ బాడీ. నేను ఈ యొక్క భౌతిక దేహాన్ని కాదు. ఇఫ్ యూ వాంట్ టు అండర్‌స్టాండ్ మీ, నువ్వు నన్ను అర్థం చేసుకోవాలని అనుకుంటే కనుక యూ యూ వర్క్ ఫర్ మై ఐడియాలజీ. యూ వర్క్ ఫర్ మై మిషన్ అన్నారు. ఐడియాలజీ కోసం, నేను చెప్పిన ఐడియాలజీ కోసం పాటించండి. నేను చెప్పినటువంటి మిషన్ కోసం పాటు చేయండి అన్నారు. కాబట్టి వ్యాపార దృక్పథంతో కాకుండా నాన్ కమర్షియల్ యాటిట్యూడ్తో మేము ఎప్పుడు కూడా మీకు సేవ చేయడానికి సర్వదా సన్నిద్ధం. కాబట్టి అక్కడ నాకు కావాల్సింది శ్రద్ధ, తర్వాత ఇంట్రెస్ట్ ఉండాలి, అండ్ పేషెన్స్ కూడా ఉండాలి. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఒక స్కెలిటన్ ఐడియాగా మనకి పూర్వజన్మల కాన్సెప్ట్ మీద ఎవరు ఏమై ఉంటారు, వాటి ప్రభావం ఎలా ఉంటుందనేది ఒక్కొక్క రాశిని బట్టి చూద్దాం. మీనరాశి. ఈ మీనరాశి వారి అందరికీ కూడా ఏలినాటి శని అధికంగా జరుగుతుంది. మీ పూర్వజన్మంలో మీరు చేపపిల్ల అంటే అవును అని చెప్పాలి. రెప్టైల్స్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అందువలన కొంతమంది చిరుత కళ్ళులు కలిగి ఈ యొక్క కళ వర్ణించేటప్పుడు ఇప్పుడు మగవాళ్ళుగా ఎవరైతే పుట్టారో అటువంటి వాళ్ళంతా కూడా గత జన్మలో వేశ్యలుగా కొంతమంది ఉండడం, అందువల్లనే వేశ్య కళ్ళు కలిగి ఉన్నారు, చిరుతపులు కలిగిన కళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, చేప కళ్ళు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు అని మనం ఈ యొక్క రాశి వారిని కొన్ని సందర్భాల్లో కొంతమందికి వర్ణించడం అనేటటువంటిది వరాహ మిహిరుడు వర్ణించడం జరిగింది. మరి బృహజ్జాతకంలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా మనకి ఆదాయాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అంటే ఇతరులు పట్టుకుంటే జారిపోతారు మీరు. జన్మంలో ఇప్పుడు ప్రశ్నాచక్రాన్ని వేసిన తర్వాత జన్మంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన ప్రతి పనిని కూడా లేటుగా పూర్తవడము, లేటుగా మీరు కష్టపడటము జరుగుతుంది. విదేశాలకు వెళ్ళాలని డబ్బు కడతారు, కానీ పనులు ఇంకా ముందుకు వెళ్ళవు. కంగారు పడాల్సినటువంటి పని లేదు, అవన్నీ కూడా తిరిగి రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఏ పనైనా సరే 1కి 2 సార్లు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఈ యొక్క మీనరాశి వారికి ఉంది. అయితే ఈ మీనరాశి వారంతా కూడా ఒకసారి పని ట్రై చేసిన తర్వాత అది అవ్వకపోతే వెంటనే వదిలేయడానికి ప్రయత్నిస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. అలాగే ఈ రాశి వారంతా కూడా మనకి అనుకున్న పనులు అనుకున్నట్లు అవ్వాలనేటటువంటి పట్టుదలతో ఉంటారు. భార్య యొక్క ఆరోగ్యం గురించి ఆందోళన పడుతూ ఉంటారు. ఇతరులకందరికీ కూడా మేము వర్క్ ఫ్రమ్ హోమ్ మానేసి మేము ఆఫీసులకు వస్తామంటే బ్రిడ్జ్ కోర్సు కూడా ఏమో పొండి, మీరు మామూలుగానే చేసుకోండి అని చెప్పి జరుగుతుంది. ఇక ఏలినాటి శనిగ్రహ ప్రభావం వలన మీ దగ్గర తినేసి డబ్బులు మీ యొక్క వినోద కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళంతా కూడా మిమ్మల్ని విమర్శించినట్టుగా కానీ, మిమ్మల్ని ఏదో అన్నట్టుగా కానీ తెలిస్తే అంత బాధపడతారు మీరు. కాబట్టి ఇటువంటి వాళ్ళని ఇన్వైట్ చేసే కంటే కూడా మీరు పేదవాళ్ళకి సహాయం చేయండి, అనాథ పిల్లలకి సహాయం చేయండి, సాధువులకి సహాయం చేయండి. ఆదాయాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళకి మీరు కోరుకున్న చోట్లకి మీకు రావు. అలాగే షష్ఠ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీ పూర్వజన్మలో మీరు చేసినటువంటి పుణ్యాలు ఇప్పుడు మీకు ఆరోగ్య రూపంలో వస్తాయి. విదేశాల్లో కూడా మీరు కోరుకున్నటువంటి పనులన్నీ కూడా సాధించడం జరుగుతుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి వేద బ్రహ్మలకి శనివారం నాడు 8 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని లేదా మంత్ర జపాన్ని, సాధనని మీ ఇళ్లలో జరిపించుకోండి. ఇంకా మీకు ఏమైనా డైరెక్ట్గా సందేహాలు ఉంటే నాకు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. శుభమస్తు.